మంగళగిరి భగీరథ ట్రస్ట్ కార్యాలయంలో మంగళవారం ట్రస్ట్ ఆధ్వర్యంలో సగర కులదైవం భగీరథ మహర్షి జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు, ట్రస్ట్ సభ్యులు కర్నాటి శివసత్యనారాయణ, జూట్రు ఏడుకొండలు, కటారి విష్ణుమూర్తి, గండికోట వీరరాఘవులు, అచ్చయ్య, దుంపల సోములు, రెడ్డి సుబ్బారావు, వీరరాఘవ తదితరులు పాల్గొన్నారు. జై భగీరథ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ భగీరథ మార్చి ఇవాళ వేడుకలు సందర్భంగా, భగీరథ మార్చి సందర్భంగా వాడవాడలు సగరలు అందరూ ఈ భగీరథ జయంతి చేయాలని ఈ కార్యక్రమం గవర్నమెంట్ కూడా ఇదివరకు అధికారపూర్వకంగా ప్రకటించింది. మరి ఈ సంవత్సరం ఎన్నికల కోడ్లో నిమిత్తంలో మరి అది జరగట్లేదు. ఈ కార్యక్రమం ఎప్పుడు దియ్యంగా జరగాలని వాడవాడ బ్రహ్మాండంగా సగర్లందరూ ఇళ్ళకాడ పట్టం పెట్టుకొని భగీరథ జయంతి చేయాలని. జై భగీరథ. భగీరథ జయంతి వేడుకల్ని మా మంగళగిరి నియోజకవర్గం పందేటి సాంబశివరావు గారు భగీరథ ట్రస్ట్ చైర్మన్ వారి ఆఫీసులో వారి ఆధ్వర్యంలో ఈ యొక్క భగీరథ జయంతి వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా అందరి సమక్షంలో జరుపుకుంటా ఉన్నాం. సగర వంశానికి మూల పురుషుడు అప్పట్లో ఆకాశం నుంచి ఆ పరమశివుణ్ణి తపస్సు చేసి వారి యొక్క ఆశీస్సులతో గంగామాతను భూమికి తీసుకువచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి భగీరథ మహర్షి. వారి యొక్క కృషి పట్టుదల ఈ రోజుకి కూడా వారిని స్మరించుకుంటూ ఉన్నామంటే అప్పట్లో వారు చేసినటువంటి ఒక గొప్ప పని. అలాంటి వ్యక్తులు మా సగర వంశంలో పుట్టినందుకు వారి నీడన మేమందరం వారిని స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క భగీరథ జయంతి వేడుకలను అధికారపూర్వకంగా జరపాలని ఒక శాసనం చేసి ఉన్నారు. ఆ క్రమంలోనే ప్రతి సంవత్సరం కూడా అధికారపూర్వకంగా భగీరథ జయంతి మహర్షి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ విధంగా భగీరథుని యొక్క అంశలో ఉన్నటువంటి సగర కుటుంబానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి భగీరథ మహర్షి కాబట్టి వారిని ఇలా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేసుకోవడం మాకు చాలా సంతోషదాయకాన్ని ఇచ్చింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఉన్న భగీరథ సగర వంశస్థులు అందరూ కూడా భగీరథ మహర్షి జయంతి కార్యక్రమాన్ని చక్కగా జరుపుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుకున్నటువంటి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై భగీరథ, జై జై భగీరథ. ఈరోజు భగీరథ జయంతి సందర్భంగా సగరుల యొక్క మహర్షి భగీరథుడు కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో దేశమంతా కూడా జరుపుకుంటున్నారు. కావున ఈరోజు ఇక్కడ మన మంగళగిరిలో కూడా పందేటి సాంబయ్య గారు ఆఫీసులో ఈ కార్యక్రమం నిర్వహించటం చాలా శుభదాయకం. సంతోషంగా అందరూ జరుపుకోవాలి అని అందరూని కోరుతూ, భగీరథుడు ఒక తపోసంపన్నుడు. తపస్సు అనే దానికి అర్థం పరమార్థం తీసుకొచ్చిన మహర్షి భగీరథ మహర్షి. దివి నుంచి భూమికి ఈ గంగను తీసుకొచ్చి ఈ సృష్టిలో ప్రతి జీవరాశికి ఆ గంగని అందించి కృతజ్ఞుడు కావటం వలన ఆ భగీరథ మహర్షికి అందరం కూడా నమస్కారాలు తెలియపరుచుతూ ఉన్నాం. జయంతిని మంగళగిరి గంగా భగీరథ సగర సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆ భగీరథ మహర్షి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ భగీరథ మహర్షి చరిత్రని ప్రజలందరికీ కూడా తెలుసు. వారు ఈ భూమి మీదకి ఈ గంగను తీసుకురావడానికి గంగ కోసం తపస్సు చేశాడు. సరే, తర్వాత శివుడు కూడా పరమేశ్వరుని గురించి కూడా తపస్సు చేసి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి దివి నుంచి భూమికి గంగని తీసుకొచ్చి మానవాళికి జీవనాధారమైన మంచినీరు, ఆహారం లేకపోయినా కొన్ని రోజులు పోతాం, కానీ నీళ్లు లేకపోతే గంటలు కూడా బతకలేము. అలాంటి గంగను ఈ భూమి మీదకి తీసుకొచ్చి ఎన్నో పుణ్య నదులతో
తీసుకొచ్చి ఆ సాగరంలో కలిపాడు. ఆ సాగరము కూడా ఈ సగరంలో తవ్విందే, అందుకే సాగరము అనే పేరు వచ్చింది. దీని అందరినీ గుర్తుంచుకొని మన మంగళగిరి గంగా భగీరథ సంక్షేమ సంఘం ఆఫీసులో ఆ భగీరథ మహారాజుకి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన సగర సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భగీరథ, 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 జై సగర, జై సగర, జై సగర, జై సగర, జై భగీరథ, జై భగీరథ, జై సగర, జై సగర, జై భగీరథ, జై భగీరథ, జై భగీరథ, జై భగీరథ, జై జై సగర, జై సగర, జై జై సగర, జై జై సగర. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై 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 జై భగీరథ, జై భగీరథ, భగీరథ మార్చి, జై భగీరథ. ఎందుకంటే మన శ్రీరామ్ వాసుడు కాబట్టి ఆయన గిన్నెలే పెట్టరా, కొబ్బరికాయ కొడదాం, కొబ్బరికాయ కొడదాం పూలే. మందే హెవీ. రెడీ.